హాయ్ ఫ్రెండ్స్ అందరికీ షార్ట్ వీడియో ఏ రకంగా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుందో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మనకి నొక్కోవాలి. ఇక్కడ వీడియో లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ వీడియో, షార్ట్ కావాలంటే షార్ట్ వీడియో గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి షార్ట్ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ మూలకి ఉంటుంది కదా, దాంట్లో మన గ్యాలరీలు ఉన్నాయి. మనం ఏదైనా వీడియో పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. సపోజ్ ఈ వీడియో తీసుకున్నాను. ఈ వీడియో తీసుకున్నాక మన ఇష్టం, ఇక్కడ మూలకు మనకు ఎంతసేపు కావాలంటే మనకు టైమింగ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 15 సెకండ్స్ కాబట్టి మనం 15 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎంత కావాలంటే అంత, మన ఇష్టం అది. డన్ నొక్కోవాలి. అది ఓకే అయినాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇచ్చేసుకోవచ్చు, మన ఇష్టం అది. పైన ఇక్కడ యాడ్ సాంగ్ అనేసి ఉందన్నమాట, మన ఇష్టం. ఏదైనా సాంగ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ మనకు చాలా సాంగ్స్ వస్తాయి, యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుంది ఇది. దీని నుంచి కాపీరైట్స్ అట్లాంటివి ఏం పడవు. ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఆ సాంగ్ మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకు జనరేట్ అవుతుంది అక్కడ రెవెన్యూ అనేది. మన ఇష్టం అది. మనం ఓన్ కావాలంటే ఓన్గా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సేవ్ కావాలంటే మనం ఏదైనా ముందు సేవ్ చేసుకుంటే అవి సేవ్ చేసుకుని ఇక్కడ వాడుకోవచ్చు. సపోజ్ ఈ సాంగ్ ఉందనుకో, పైన ఇది ఉంది, దీన్ని వాడదాం మనం. చేసుకుందాం, ఇట్లా టిక్ చేస్తే ఇచ్చేస్తుంది. ఇక్కడ టిక్ ఇచ్చుకోవాలి, మనకు సరిపోతుంది కాబట్టి ఓకే చేసుకోవాలి. చేసుకున్నాక యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏ అని ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. సపోజ్ ఇది యాడ్ చేసుకున్నాను, మన ఇష్టం. ఇది సైజు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, సబ్స్క్రైబ్ అట్లా ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫంట్ స్టైల్ వస్తుంది అనమాట, ఫంట్ స్టైలు మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. డన్ నొక్కితే సరిపోతుంది. సపోజ్ ఇట్లా పెట్టుకోవాలి. నొక్కినాక ఇక్కడ షార్ట్ వీడియో గిట్ట థంబ్నెయిల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ యారో ఉంది కదా, పెన్సిల్ సింబల్, ఇది నొక్కోవాలి. ఈ వీడియోలో మనకి ఇష్టం ఉన్నది ఏదో ఒక ప్లేస్లో థంబ్నెయిల్ పెట్టుకోవాలంటే దాన్ని నొక్కితే సరిపోతుంది. అది థంబ్నెయిల్గా సెట్ అయిపోతుంది అనమాట. క్యాప్చా ఇది మెయిన్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనం దేని గురించి చేస్తున్నాం ఇది క్లారిటీగా ఇచ్చేసేయాలి మనం ఇక్కడ. షార్ట్ వైరల్, సపోజ్ ఇప్పుడు షార్ట్ వీడియో గురించి వైరల్ కావాలనేసి, వ్యూస్ ఎక్కువ రావాలనేసి మనం ఇస్తున్నాం కాబట్టి సపోజ్ అట్లా ఇచ్చిన నేను మీకు తెలవడానికి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలన్నమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇది పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ మాత్రం షార్ట్స్ ఇది ఖచ్చితంగా కంపల్సరీ ఇవ్వాలండి షార్ట్స్. ఎందుకంటే ఖచ్చితంగా మనం షార్ట్ వీడియో కాబట్టి షార్ట్స్లో రీల్స్లో రావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. దీని తర్వాత ట్రెండింగ్ ఇచ్చుకుందాం మనం. ట్రెండింగ్ ఇచ్చుకుందాం. తర్వాత యూట్యూబ్ షార్ట్స్ సరిపోతుంది అంతే. ఇంకా మన ఇష్టం. ఇక ఇంకేదైనా ఛానల్ నేమ్, మన ఛానల్ నేమ్ ఇచ్చుకోవాలంటే కూడా ఇచ్చుకోవచ్చు, హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి. ఓకే. తర్వాత అప్లోడ్ నొక్కితే ఫస్ట్ ఇక్కడ ప్రైవేట్ అన్లిస్ట్లో పెట్టుకోవాలన్నమాట. మనము ఏ వీడియో అయినా సరే అన్లిస్ట్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లో పెట్టుకోవాలి. అన్లిస్ట్లో పెట్టుకున్నాక ఇక్కడ రిమిక్స్ ఉంటుంది మనకు మన వీడియో ఎవరైనా రిమిక్స్ చేసుకోవాలా వద్దా అనేసి మన ఇష్టం అది. మనం ఇష్టం ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు, వేరే వాళ్ళు రిమిక్స్ చేసుకోవడానికి అలా ఇచ్చుకోవాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ అవన్నీ నేను వేరే దాంట్లో చెప్తాను. ఫస్ట్ ఖచ్చితంగా ఈ 3 అయితే ఇచ్చుకోవాలి. అంతగా పైన అంత అవసరం లేదు. షార్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడము సరిపోద్ది. ఓకే, అప్లోడ్ కొట్టేశాను. అది అప్లోడ్ అయిపోయాక మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోవాలండి. వైటీ స్టూడియో ప్రతి ఒక్కరికి ఉంటుంది, యూట్యూబ్ ఉన్న వాళ్ళకి. వైటీ స్టూడియోలో మనం పెట్టుకున్నది ఇప్పటిదాకా వస్తుంది అనమాట. షార్ట్స్ కాబట్టి షార్ట్స్ ప్లేస్లో ఇక్కడ వస్తుంది. అన్లిస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఉంటుంది. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మూలకు వీడియో ఓపెన్ చేసుకున్నాక ఇది నొక్కోవాలి. తర్వాత ఈ డిస్క్రిప్షన్లో గిట సేమ్ మనం పైన ఏది ఇచ్చుకున్నామో అది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చాం కదా మనం షార్ట్స్ వైరల్ అనేసి, దీన్ని ఇచ్చుకుందాం మొత్తం డిస్క్రిప్షన్లో. సేమ్ డిస్క్రిప్షన్లో మాత్రం పైన మనం ఏది ఇస్తామో అది ఇక్కడ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ మనకి ఇష్టం హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు.
ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట. మన ఇష్టం, ఎక్కువ ఎన్ని అంటే అన్ని ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు, పర్లేదు, డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత ట్యాగ్స్, ఇది మెయిన్ అండి. ఇక్కడ మెయిన్ ట్యాగ్స్, ఇక్కడ కింద ట్యాగ్స్ ఉంది కదా, ఇది మెయిన్. ఇది ఎక్కడ ఇచ్చుకోవాలంటే ఇది మన ఓన్గా ఇవ్వచ్చు, పర్లేదు. కాకపోతే నేను క్రోమ్లో చూస్తాను అనమాట. అది ర్యాపిడ్ ట్యాగ్స్ అనేసి దాంట్లో చూసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. చూపిస్తాను మీకు. ఇక్కడ క్రోమ్లో ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంది కదా, ఇక్కడ గూగుల్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అనేసి సెర్చ్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ పైన వస్తుంది మనకు. ఇక్కడ యూజ్ ట్యాగ్స్ జనరేట్ ఉంది కదా, ఇక్కడ మనం దేని గురించి కంటెంట్ చేస్తున్నాము అది. షార్ట్స్ వైరల్ నొక్కినాం అనుకో, ఇక్కడ ట్యాగ్స్ వస్తాయి మనకు. ట్యాగ్స్ వస్తే దీన్ని కాపీ చేసుకోవచ్చు. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక మళ్ళీ వైటీ స్టూడియోలోకి వచ్చేసి ఇక్కడ నొక్కి పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఓకేనా. ట్యాగ్స్ ఖచ్చితంగా ఆ రకంగా ఇచ్చుకుంటే చాలా బెటర్. అట్లయితే మ్యాక్సిమం 100% అట్లా వైరల్ అవుతుంది ఈజీగా. అన్లిస్ట్ ఇప్పుడు పబ్లిక్ పెట్టేసుకోవాలి. పబ్లిక్ పెట్టేసుకొని సేవ్ చేసుకుంటే సరిపోద్ది. మీకు పూర్తిగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చేశానండి. ఇదైతే క్లారిటీ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఓకేనా, ఖచ్చితంగా వైరల్ అవుతుంది అట్లా చేసినాం అనుకో. ఈ రకంగా చేసుకోవాలి, ట్యాగ్స్ అట్లా ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇట్లా అయితే బెటర్. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇట్లా చేస్తాను కాబట్టి మీకు చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.